ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. కాబట్టి దానికన్నా మనం చేయవలసిందేంటి? ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రేమ, భక్తి, శ్రద్ధలతో బాబా అంటే చాలండి, పరిగెత్తుకుంటూ వస్తాడు బాబా. కాబట్టి సాధన మార్గంలో ముందుకు వెళ్ళాలంటే ఇదంతా సాధన చేయాలి. ఇది సాధన చేయాలంటే సంకల్ప బలం అనేది కావాలి. ఓ బాబా, నీ మార్గంలోకి మేము రావాలనుకుంటున్నామయ్యా, మాకు శక్తి నువ్వు, శ్రద్ధ నువ్వు, సహనాన్ని నువ్వు, అది కోరుకోవాలి మనం. ఆ విధంగా చేస్తే తప్పకుండా సాధనలో ముందుకు వెళతాము. కాబట్టి ఇక్కడ చూస్తే అఖండిత సావే ఐసే వాటతే పాయి సాండుని సంకోచే ఠావ్ థోడాసా దేయి. థోడాసా థో ధో అని రాస్తాం మనం తెలుగులో. థోడాసా దేయి, థోడాసా దేయి. కాబట్టి ఇక్కడ అర్థాన్ని చూస్తే ఎల్లప్పుడూ నీ పాద పద్మ సేవకుడనే ఉండవలనని నా కాంక్ష, నా కోరిక. నీవు నాపై సంకోచము విడిచి నీ యందు నాకు కొద్దిగా స్థానము నీయము. ఎంత పెద్ద మాట అడుగుతున్నాము చూసారా? ఇది మామూలుగా హారతి పడితే మనకు అర్థం కాదే. ఏమంటున్నాం? ఎల్లప్పుడూ నీ పాద పద్మ వాళ్ళ వద్ద సేవకుడిగా ఉండే భాగ్యం. కొద్దిగా సర్దుకోవయ్యా, చోటివయ్యా బాబా నీ దగ్గర అంటున్నాం. అఖండిత సావే అయితే వాటతే పాయి. పాయి అంటే పాదాలు, అక్కడ అర్థం పాయి. ఇది చాలా ముఖ్యమండి. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, జీ తెలుగు ఛానల్లో కూడా చెప్పడం అనేది జరిగింది. మధ్యాహ్న ఆరతిలో చూడండి, మధ్యాహ్న ఆరతిలో పాయి పాదుక అక్కడ అది వస్తుంది మనకి, చూడండి స్టాంజ. కమండలు మృగచాలాధారణ కరసీబా నాగజట ముకుట శోభతో మాదాయి సాయిబా పాయి పాదుక జపమాల. సాయి పాదుక అంటున్నారండి చాలా మంది. సాయి పాదుక అంటే బాబా నువ్వు చెప్పువయ్యా అని తిడుతున్నాం. ఎంత ఘోరం! పాయి పాదుక, పాయి పాదుక, పాయి పాదుక. పాయి అక్కడ సాయి కాదు. అంటే పాయి పాదుక అంటే నీ పాద పద్మాలని అర్థం. అక్కడ సాయి పాదుక అంటే నీలో సాయిబాబా నువ్వేనా చెప్పు పాదుకవి, అది కాదు అక్కడ అర్థం. కాబట్టి ఇక్కడ కూడా అఖండిత సావే ఐసే వాటతే పాయి అంటే ఎల్లప్పుడూ అఖండిత, ఎల్లప్పుడూ నీ పాద పద్మముల వద్ద సేవకుడునవుతూ ఉండే భాగ్యం. కొద్దిగా స్థానం ఇవ్వయ్యా బాబా, చాలు దేవా, నాకు అంతకు మించి ఎక్కువ ఆశ లేదు నాకు. అదే పెద్ద కోరిక. చూసారా ఎంత పెద్ద కోరిక కోరుతున్నాం మనం? బాబా దగ్గర స్థానం అడుగుతున్నాం ఆయన చరణాల వద్ద. మరి ఆయన చరణాల వద్ద స్థానం దొరకడం అంటే మామూలు విషయమా? ఎంత గొప్ప అదృష్టం ఉండాలండి సాయిబాబా చరణాల వద్ద మనకి స్థానం దొరకాలంటే. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.